హలో ఎవ్రీవన్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు ఇక్కడ ఆర్కిటెక్చర్ లో మనకు సోర్స్ సైడ్ ఏడిఎల్ఎస్ జంటూ తీసుకుంటున్నాము. ఇక్కడ మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉన్నాయి. సిఎస్వి, టెక్స్ట్ అండ్ పార్కెట్, సీక్వెల్ ఉన్నాయి. రైట్. సో ఈ సీక్వెల్ కాకుండా రిమైనింగ్ ఉన్న ఫార్మాట్స్ అన్ని నేను ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేశానండి. ఆ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడే అడ్వాన్స్ ఆప్షన్ లో ఎనేబుల్ హైరార్కీ నేమ్ స్పేస్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే నాకు ఏడిఎల్ఎస్ జంటూ అనేది క్రియేట్ అవుతుంది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే. ఇది సెలెక్ట్ చేసుకోకపోతే బ్లాక్ స్టోరేజ్ క్రియేట్ అవుతుంది. రైట్. సో ఇక్కడ నేను ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేశాను ఏడిఎల్ఎస్ జంటూ ఆప్షన్ తోటి. ఆ స్టోరేజ్ అకౌంట్ నేమ్ వచ్చేసి సోర్స్ టెస్ట్ ఏడిఎల్ఎస్ జంటూ. ఇక్కడ నేను ఒక కంటైనర్ క్రియేట్ చేశాను. కంటైనర్ ఇన్ సోర్స్ టెస్ట్. ఇన్సైడ్ కంటైనర్ మన రిక్వైర్మెంట్ ప్రకారం ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. సర్క్యూట్స్, డ్రైవర్స్, ల్యాప్ టైమ్, స్పిడ్ స్టాప్. సో ఇలా ప్రతి ఒక్క ఫార్మాట్ కి నేను ఏం చేశానంటే ఇక్కడ ఈ కంటైనర్ లోపల నేను యాడ్ డైరెక్టరీ అనే ఆప్షన్ క్లిక్ చేసి ప్రతి ఒక్క ఫార్మాట్, సర్క్యూట్స్ అయితే సర్క్యూట్ ఒక డైరెక్టరీ, డ్రైవర్స్ అయితే డ్రైవర్స్, ఇలా ప్రతి దానికి ఒక డైరెక్టరీ లేదా ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇలా ఉంది సర్క్యూట్, డ్రైవర్, ల్యాప్టాప్, స్టెప్ రేసర్ రిజల్ట్స్ అన్ని ఇలా ఉన్నాయి. ఒక సీక్వెల్ తప్పించి రిమైనింగ్ మొత్తం నేను ఫోల్డర్ క్రియేట్ చేసి ఫైల్స్ అన్ని అప్లోడ్ చేశాను. ఈ అప్లోడ్ చేసే ప్రాసెస్ లో లోపల నేమింగ్ కన్వెన్షన్ తో ఫాలో అవుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సర్క్యూట్స్ ఓపెన్ చేస్తే చూడండి, సర్క్యూట్స్ ఇది నేమ్, తర్వాత అండర్ స్కోర్ ఇయర్, మంత్, డేట్. ఇలా ప్రతి ఫైల్ కి నేను ఏం చేస్తానంటే ఇయర్, మంత్, డేట్ అంటే నాకు ఎవ్రీడే నాకు సోర్స్ నుంచి, అంటే నాకు వేరే లొకేషన్ నుంచి ఇక్కడికి ఈ లొకేషన్ లోకి ఎవ్రీడే నాకు ఫైల్ వస్తుంది. ఈ రోజు కాబట్టి ఈ రోజు డేట్ తో 14 ఉంది. రేపు కూడా ఇంకో ఫైల్ ఇక్కడ వస్తుంది. సర్క్యూట్స్ ఇయర్, మంత్, డేట్, లైక్ ద వే నాకు అలా ఎవ్రీడే నాకు ఫోల్డర్స్ ఫైల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో మీరు ఇలాగే అన్ని చూస్తే ప్రతి దానికి నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవుతున్నాను. చూడండి, ఫైల్ నేమ్ ఇయర్, మంత్, డేట్. ఓకే. అలాగే ల్యాప్ టైమ్స్ ఇది టెక్స్ట్ ఫైల్, ఇయర్, మంత్, డేట్, ఫైల్ నేమ్ ఇయర్, మంత్, డేట్. అలాగే పిట్ స్టాప్స్ చూడండి, ఇది మాత్రం ఇది రియల్ టైమ్ స్ట్రీమింగ్ డేటా సంబంధించిందండి. అందుకోసం చూడండి, ఫైల్ నేమ్ ఇయర్, మంత్, డేట్, ఆ తర్వాత అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఉంది. అవర్స్ అంటే 14 అంటే 2 o'clock కదా. రైట్. అంటే 12, 1, 2 అంటే 13, 14 మీ టైం ఇవ్వండి. అవర్స్, మినిట్స్, సెకండ్స్, లైక్ ద వే నాకు ఎవ్రీ 2 minutes కోసారి లేదా 3 minutes కోసారి లేదా 5 minutes కోసారి నాకు సోర్స్ నుంచి నాకు ఇక్కడ ఒక ఫైల్ వస్తుందండి. సోర్స్ అంటే ఏదైనా కావచ్చు. అక్కడ నుంచి ఐఓటీ డివైజెస్ కానీ, రోబోటిక్ ప్రాసెస్ కానీ, లేదైనా ఏదైనా ఒక సోర్స్ నుంచి, డివైజెస్ నుంచి కానీ, ఏదైనా అప్లికేషన్ నుంచి కానీ నాకు ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడ పుష్ అవుతుంది అనమాట. ఎలా పుష్ అవుద్దంటే అక్కడి నుంచి ఫైల్స్ ఇక్కడికి ఎలా వస్తాయి స్టోరేజ్ అకౌంట్ కి, అజూర్ డేటా ఫ్యాక్టరీ పైప్ లైన్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి మన సోర్స్ ఆన్ ప్రెమ్ అయితే ఆన్ ప్రెమ్, వేరే అయితే ఏదైతే సోర్స్ ఉందో అక్కడ కనెక్ట్ చేసి సెల్ఫ్ ఇంటిగ్రేషన్ రన్నింగ్ సెటప్ చేసి పైప్ లైన్ క్రియేట్ చేసి ఆ పైప్ లైన్ లో అన్ని యాక్టివ్స్ యాడ్ చేసి మనం పైప్ లైన్ రన్ చేస్తే అక్కడి నుంచి ఇక్కడికి డేటా అనేది కాపీ అవుతుంది. ఓకే. సో అలాగే రిమైనింగ్ అన్ని ఫైల్స్ లో, ఫోల్డర్స్ లో కూడా నేను చూడండి ఫైల్ నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవుతున్నాను. ఫైల్ నేమ్ ఇయర్, మంత్, డేట్. ఓకే. అలాగే రిజల్ట్స్ కూడా ఓపెన్ చేసి చూడండి, ఫైల్ నేమ్ ఇయర్, మంత్, డేట్. ఇలా మొత్తం నేను ఒక సోర్స్ స్ట్రక్చర్ మొత్తం ఇక్కడ మెయింటైన్ చేశాను. రైట్. ఇలా సోర్స్ స్ట్రక్చర్ మొత్తం నేను ఇక్కడ మెయింటైన్ చేశాను. ఇప్పుడు ఏం చేశానంటే ఈ వీడియోలో జస్ట్ అప్లోడ్ చేశాను అంతే. ఓకే. అలాగే మన రిక్వైర్మెంట్ ప్రకారం ఇక్కడ సోర్స్ ఒకటి క్రియేట్ చేశాను, సింక్ కూడా క్రియేట్ చేయాలి. అంటే సోర్సెస్ ఏడిఎల్ఎస్ జంటూలో ఈ ఫార్మాట్స్ అన్ని నేను అప్లోడ్ చేసేసాను. సీక్వెల్ మళ్ళీ చూద్దాం. ఇప్పుడు నేను సింక్ క్రియేట్ చేసి, సింక్ ఇంకొక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో ఏడిఎల్ఎస్ జంటూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అందులో బ్రాంజ్ లేయర్, సిల్వర్ లేయర్, గోల్డ్ లేయర్ ఇవి మెయింటైన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.